చూస్తాడు. ఏది ఏమైనా ఆ తల్లి ఏడుస్తూ ఉంటే మెల్లగా ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఆ తల్లి దుఃఖితురాలై ఉంటుంది. తన కళ్ళ నిండా మొత్తం నీళ్ళు ఉంటాయి. తను కదలంగానే తన ముఖం ఎర్రబడిపోయి ఆ కళ్ళంతా చెమర్చి ఉంటాయి. వెళ్ళి మెల్లగా రమా అని మాట్లాడతాడు. ఒక్కసారి ఆ తల్లిగా తిరిగి చూస్తాడు. తన గుండెలు చెదిరిపోతాయి. నిద్రలో ఉలిక్కిపడ్డంతటువంటి భయానికి లోనవుతాడు. వెళ్ళి మెల్లగా తన చేయి పట్టుకుంటాడు. రమా, కోపం వస్తుంది రమా నా మీద అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ తల్లి చెమర్చిన మొహంతో ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు సాహెబ్? ఆయనను ముద్దుగా సాహెబ్ అని పిలుచుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు సాహెబ్? ఈ దేశ నిర్మాణం కోసం నువ్వు కష్టపడుతున్నటువంటి సందర్భంలో నా 4 బిడ్డలు అయినా పర్వాలేదు, ఆ ప్రయత్నంలో నేను పోయినా కూడా పర్వాలేదు, నీ ప్రయత్నానికి మాత్రం నేను ఆటంకం కలిగించానని చెప్పేసి ఒక గొప్ప మాటను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ తల్లి ఇస్తుంది. అంటే మన కడుపులో పుట్టినటువంటి బిడ్డకు కనీసం ఒక చిన్న దెబ్బ తగిలినా, జ్వరం వచ్చినా మనం విలవిలలాడిపోతామే. ఈ దేశ నిర్మాణం కోసం, జాతి ఉద్ధరించడం కోసము తన 4 పిల్లలను పోగొట్టుకున్నాడు. మనం మాత్రము ఈ దేశంలో మన ఎండిన డొక్కలకు కాలిన పేగులకు పట్టడన్నం పెట్టడం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం గుర్తించడంలో మనం విఫలమైపోయాము. ఎందుకంటే మనం నిత్యం పొద్దున లేస్తే పూజలు, పునస్కారాలు, చర్చిలకు ఉంటున్నాం. ఎందుకంటే ఏ దేవుడైతే మనల్ని బానిసలుగా చేసిండో, ఏ దేవుడైతే మన బయటను లేకుండా చేసిండో ఆ దేవుడికి నిత్యం మనం పూజలు చేస్తూ ఉన్నాం. కానీ ఏ దేవుడైతే నిజంగా మనల్ని మనుషులుగా గుర్తించినటువంటి సమాజంలో మనల్ని మనుషులుగా గుర్తించి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తిని చదవడంలో మనం వెనకబడిపోయాము. దయచేసి ఆలోచన చేయండి మిత్రులారా. మనకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ దేశంలో మనం ఎదుగుదలకు ఎవరు కూడా పాటుపడలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజానికానికి మొత్తానికి కూడా, అణగారిన ప్రజానికానికంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే దళితులు అనుకో, అణగారిన ప్రజానికం అంటే తినడానికి తిండి లేకుండా కనీసము అతని జీవన ప్రయాణంలో, జీవన గమనంలో కనీసం బతికేటువంటి విలువలు లేనటువంటి వ్యవస్థ అన్నట్లు చాలా మంది ఏమనుకుంటారంటే అణగారిన జనం అనగానే దళితులు, బీసీలు అని అనుకుంటారు. దయచేసి మిత్రులారా ఆలోచన చేసి అందరూ కూడా బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని చదివేటువంటి ప్రయత్నం చేస్తారని మనం చేసుకుంటూ ఇంకొక విషయం గుర్తు చేసుకుంటున్నాను. ఈ దేశ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. అయితే ఒకానొక సందర్భంలో ఈ దేశానికి ఇందిరాగాంధీ గారు ఒక స్టేట్కి వెళ్ళేసి ఆమె వెళ్ళేటప్పుడు వెళ్తూ పూరి జగన్నాథ ఆలయానికి వెళ్తారు. ఎక్కడ ఉంది అది? పూరి జగన్నాథ ఆలయం ఒరిస్సాలో ఉంది కదా. ఆలయానికి వెళ్తాడు. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవంగా ఒక ప్రధాని, దేశ ప్రధాని లేదంటే ఒక ఎమ్మెల్యే, ఒక మన కార్పొరేటర్ వస్తుంటే మనం అందరూ ఎర్రతివాసులు వడిసేసి స్వాగతం పలుకుతాం. అదే కదా. ఈ దేశానికి ప్రధాని అయినటువంటి ఒక మహిళ, ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మహిళ ఆలయానికి సందర్శించడం కోసం అని వెళ్తుంది. ఆమె వెళ్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారి వర్గం కావచ్చు, అందరూ కూడా అక్కడ ఉంటారు, ఎదురు చూస్తుంటారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పూజారి వ్యవస్థ మాత్రం ఏం చేస్తుందంటే అక్కడ వచ్చేసి ఎదురుగా నిలబడతారు. నిలబడంగానే ఆమె ఏమనుకుంటారంటే నిజంగా నాకేమైనా స్వాగతం పలకడానికి వస్తుందేమో అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆమె లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు ఒక బాబా ఆయన ఏం చేస్తారంటే ఒక కట్టెతో ఇట్లా లైన్ తీసేస్తారు. తీసేసి, ఇందిరా, ఈ దేశానికి మీరు ప్రధాని అయితే కావచ్చు, ఈ దేశంలో సంపన్న కుటుంబంలో పుట్టుండొచ్చు,
ఈ దేశ బ్రాహ్మణీయ కులంలో శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ వ్యవస్థ కులంలో పుట్టుండొచ్చు, లేదా ఈ దేశానికి మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కూతురు అయితే అయ్యుండొచ్చు, ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యభాగం భూమికి పోషించినటువంటి మోతీలాల్ నెహ్రూ మనవరాలు అయ్యుండొచ్చు. కానీ మా శాస్త్రాల ప్రకారము ఒక ముండ మా గుడిలోకి రావడానికి ఆస్కారం లేదని చెప్పేసి అక్కడ బ్రాహ్మణ స్వామిని ఆపేయడం జరుగుతుంది. అంటే ఒక దేశ ప్రధాని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ శాస్త్రాల ప్రకారము ఖచ్చితంగా ఏం చేయాలి? అవమానంతో వెనక్కి రావాల్సి ఉంటుంది. అందులో ఒక రకమైనటువంటి వివక్ష, కుల వివక్ష. అదే కుల వివక్షకు ఈక్వల్ గా సమానమైనటువంటిది ఇందిరాగాంధీ గారిని ఆపేయడం జరుగుతుంది. అప్పుడు ఆమె బాధతో తిరిగి వస్తుంటే అందరూ విలేకరులు వచ్చేసి అక్కడ వచ్చేసి అడుగుతారు, ఏమైందంటే ఎందుకు వస్తున్నారు, ఏం జరిగిందని చెప్పేసి అన్నప్పుడు నిజంగా ఆమె ఒక మాట అంటది, నేను ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అగ్రభాగాన ఉన్నటువంటి కులంలో పుట్టినప్పటికీ, ఈ దేశానికి ప్రధాని అయినప్పటికీ, కానీ ఈ శాస్త్రాలు నన్ను విలవరాలని చేసేసి వివక్షకు నన్ను గుడిలోకి రానియలేదు. కానీ నా శాస్త్రాలు నన్ను అవమానపరిచిన ఈ దేశ స్థితిగతులను మార్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఎర్రతివాచి వచ్చి పార్లమెంటుకు పంపించి నన్ను ప్రధాని చేయగలిగింది. అంతటి మహోన్నతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటామో, ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగాన్ని చదవడం అలవాటు చేసుకుంటామో, ఆటోమేటిక్గా మనం చైతన్యం కావడంలో ముందుకెళ్తా ఉంటాం. ఎప్పుడైతే మనము పుస్తకాలు చదవడంలో వెనకబడిపోతామో, ఎప్పుడైతే బాబాసాహెబ్ను చదవడం వెనకబడిపోతామో, ఎప్పుడైతే భారత రాజ్యాంగాన్ని చదవడంలో వెనకబడిపోతామో, మనం ఎప్పుడు కూడా అట్టడుగు వర్గాల్లో అట్టడుగు మార్గాన్నే ఉంటామో. భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి దోపిడీ కులాలు మాత్రము పాలనా వ్యవస్థలో అగ్రభాగాన ఉంటాయి. ఎప్పటికీ కూడా బహుజన రాజ్యాధికారాన్ని రాకుండా అడ్డుపడుతూనే ఉంటారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి, ఈ దేశంలో ఎవరు కూడా మన స్థితిగతులను మార్చలేదు, ఎవరు కూడా మన బతుకులను మార్చలేదు అని చెప్పేసి ముగించుకుంటూ చివరిగా నేను ఒక పాట వాడి ఇస్తున్న, దయచేసి మన్నించవలసిందిగా అధ్యక్షుడు వారిని కోరుతూ, మరి మనం బస్సు అధ్యక్షులు గిరిసాగర్